अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर वैसे पैर लंबा करो। పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసిన రోజు గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన పర్యాటకుడు రిషబ్ భట్ పహల్గామ్లోని ప్రసిద్ధ బైసరన్ వ్యాలీని సందర్శించాడు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ థ్రిల్ కోసం జిప్ లైన్ను రైడ్ చేశాడు. ఈ సమయంలో గాల్లో వేగంగా ప్రయాణిస్తూ తన అనుభూతిని సెల్ఫీ వీడియో రూపంలో చిత్రీకరించుకున్నాడు. తాను కేరింతలు కొడుతూ రైడ్ను ఆస్వాదిస్తున్న దృశ్యాలను రికార్డ్ చేస్తుండగా అదే సమయంలో దిగువ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. పర్యాటకుడు రిషబ్ భట్ జిప్ లైన్ పై వేలాడుతూ తీసుకున్న వీడియోలో బైసరన్ లోయను ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న విజువల్స్ అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్ పైన ఉన్నానని తెలిపాడు. ఆ వీడియోలో నా వెనుక ఉన్న వ్యక్తి అల్లాహు అక్బర్ అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు. అయితే తాను జిప్ లైన్ లోకి రాకముందే తన భార్య కొడుకు మరో నలుగురు ముందుకు వెళ్లిపోయారు. అప్పుడు నా భార్య పక్కనే మరో 2 జంటలు ఉండే. ఓ ఉగ్రవాది వచ్చి వారి పేర్లు మతం అడిగి ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపాడు. నేను రోప్ వేలో ఉన్నందున నా ప్రాణాలు రక్షించుకోగలిగాను. నేను నా భార్యతో ఉంటే ఇప్పటికే చనిపోయి ఉండేవాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. अराउंड 4 से 5 बार गोलियां चल गई, तब 20 सेकंड तक तो मुझे मालूम नहीं था, मैं मेरी मस्ती में जिप लाइन के अंदर था। फिर मुझे मालूम पड़ा कि यहाँ पे गोलियां चल रही है, लोग नीचे मर रहे हैं। मैंने देखा 5-6 लोगों को गोलियां लग गई है। फिर मुझे 20 सेकंड के बाद अराउंड पता चला कि यहाँ पे आतंकी हमला हुआ है। ఆ టెర్రరిస్ట్ అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే నేను ఆ జిప్ లైన్ తాడును ఆపి దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి క్రిందకు దూకి నా భార్య కొడుకుతో అక్కడ నుంచి పారిపోయాను అని టూరిస్ట్ రిషబ్ భట్ తెలిపాడు. అప్పుడు నేను నా కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడం గురించి మాత్రమే ఆలోచించానని పేర్కొన్నారు. ఆ కాల్పుల తర్వాత ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారని వెల్లడించాడు. फिर फायरिंग स्टार्ट हुई, हम नीचे गए तब मैंने ऑलरेडी देखा कि हमारे पहले जो 2 फैमिली गई थी उसके अंदर जो जेंट्स लोग थे उन लोगों को रिलीजन पूछ के ऑलरेडी गोली मेरे वाइफ और मेरे लड़के के सामने मार दी थी कि आपका रिलीजन क्या है, हिंदू है। उन्होंने बताया, तुरंत उन लोगों ने गोली मार दी थी। मेरी वाइफ और लड़का नीचे चिल्ला रहे थे, मैं थोड़ा नजदीक पहुंचा, मैं बेल्ट खोल के कूद के मेरी वाइफ और मेरे लड़के को लेके वहां से तुरंत भागने लगा। ఇదిలా ఉండగా ఈ ఘటనకు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిప్ లైనర్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు అరిచాడని, ఆ తర్వాత వెంటనే ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారని చెప్పాడు. ఒకవైపు కాల్పులు జరుగుతున్నా జిప్ లైన్ ఆపరేటర్ పర్యాటకులు వారించే ప్రయత్నం చేయకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. वो अल्लाहू अकबर ऐसे 3 बार बोला और फिर फायरिंग स्टार्ट हुई। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर वैसे पैर लंबा करो। పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో జిప్ లైన్ ఆపరేటర్ కు సైతం ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.